సినిమా నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువగా పాఠాలే ఉన్నాయి, లెసన్సే ఉన్నాయి. నేర్చుకోవాల్సిన పాఠాలు, దిద్దుకోవాల్సిన తప్పులే ఉన్నాయి ఎక్కువగా. ఎందుకంటే ఎంటర్టైన్ చేయడానికి మేము వచ్చేస్తాం అని పబ్లిసిటీ అయితే ఘనంగా చేసుకున్నారు. పబ్లిసిటీ జరిగినంత ఇంట్రెస్టింగ్ గా సినిమాలో కంటెంట్ లేదు. ఏం చేస్తారు ఆడియన్స్? వాళ్ళకి మాత్రం వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఉంది. దానికోసం బయటికి రావాల్సిన అవసరం లేదు, ఎండలో పడి గట్టిగా తిరగాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంటి పట్టున కూర్చుని జేబులో ఉన్న ఫోన్ తీసి ఆన్ చేస్తే చాలు, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్. అంతకు మించి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంటేనే కదా థియేటర్స్ కి వచ్చేది వాళ్ళు. సో థియేటర్స్ కి పోటీ మొబైల్స్, డిజిటల్ మీడియా. దాన్ని మించి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ థియేటర్స్ లో దొరికితేనే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు, లేకపోతే లేదు. ఇది అల్టిమేట్ వ్యవహారం. సో పోటీ పడాల్సింది ఇంకో సినిమాతోనో మరో స్టార్ తోనో కాదు, డిజిటల్ మీడియాతో, మొబైల్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ తో. ఐపీఎల్, ఓటీటీలు ఇవన్నీ కూడా పోటీ కాదు. డిజిటల్ మీడియాలో, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కంటెంట్ చాలా పెద్ద పోటీ అయిపోతుంది సినిమాలకి. డేంజర్ గా, చాలా పెద్ద డేంజర్ అయిపోతుంది. దాని గురించి సీరియస్ గా ఆలోచించాలి. దానికి మించిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే మాత్రం ఆడియన్స్ అటే వెళ్ళిపోతారు. ఎందుకంటే రకరకాల ప్లాట్ఫామ్స్ ఆడియన్స్ అటెన్షన్ ని గెయిన్ చేయడం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. షార్ట్ వీడియోలతో, చిన్న చిన్న షార్ట్ సిరీస్లతో ప్లాట్ఫామ్స్ సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఆడియన్స్ ని వాళ్ళే బంధించేస్తున్నారు. ఎంతలా బంధించేస్తున్నారు? ఒకసారి షార్ట్ వీడియోలు చూడటం మొదలు పెడితే ఇండియాలో యావరేజ్ గా 3 గంటలు టైం స్పెండ్ చేస్తున్నారంట రోజు మొత్తం మీద. ఎంతలా క్యాప్చర్ చేసేస్తున్నారో అటెన్షన్ ని అర్థం చేసుకోవాలి. అలాంటి మాయలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి థియేటర్స్ కి రప్పించి సినిమా చూపించాలంటే కంటెంట్ ఎలా ఉండాలి? సోగా ఉంటే సరిపోదు, సాలిడ్ గా ఉండాలి, అల్టిమేట్ గా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. అప్పుడే వస్తారు. అలా లేకపోతుంటే అయిపోతుంది, సినిమాలకి కలెక్షన్స్ రావట్లా. కొంతమంది హార్డ్ కోర్ మూవీ లవర్స్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే వచ్చి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఎక్కువ మంది ఆడియన్స్ రావాలంటే మాత్రం బెటర్ కంటెంట్ ఉండాలి, బెస్ట్ కంటెంట్ ఉండాలి. అలాంటి బెస్ట్ కంటెంట్ తో ఈ వీకెండ్ లో అయితే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సినిమాలు రాలా. అందుకనే ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్స్ లేదు, మంచిగా కలెక్షన్స్ లేవు, సో పర్ఫార్మెన్స్ మాత్రమే. చాలా సినిమాలు మండే టెస్ట్ లో ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి. ముందు ధనుష్ నటించిన కరా. ఈ సినిమా దగ్గర నుండి మండే టెస్ట్ విశేషాలు మాట్లాడుకుందాం. కరా తమిళ సినిమా, తెలుగులో కూడా 70 రిలీజ్ అయింది. ధనుష్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. కంటెంట్ బాగుంటే పెద్ద బ్లాక్ బాస్టర్ అయిపోద్ది సినిమా. ఈ సినిమాకి సంబంధించి తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఇంట్రెస్టింగ్ అయితే కంటెంట్ లేదు. దాని మూలంగా సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గానే పర్ఫామ్ చేసింది. బట్ ఓకే, కంపారిటివ్లీ మిగతా సినిమాలతో పోల్చుకొని చూస్తే బెటర్ గానే పర్ఫామ్ చేసింది కరా అని చెప్పాలి. 4 రోజుల వీకెండ్ దొరికింది. అంటే గురువారం రిలీజ్ అయింది సినిమా. 4 రోజుల్లో చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు కరా రిపోర్ట్ చేసిన గ్రాస్ నియర్లీ 5 కోట్లు ఉంది, షేర్ 2.5 కోట్లు ఉంది. తమిళ్లో 4 రోజుల్లో సినిమా 20 కోట్ల కంటే తక్కువగానే గ్రాస్ రిపోర్ట్ చేసింది. వరల్డ్ వైడ్ తమిళ సినిమాకి మార్కెట్ ఉన్న అన్ని ఏరియాలో కలిపి టోటల్ గా ఈ సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ 4 రోజుల్లో చూసుకుంటే నియర్లీ 40 కోట్లు ఉంది, షేర్ 18 నుంచి 19 కోట్లు ఉంది. సినిమాకి జరిగిన బిజినెస్ 40 కోట్లు. అంటే హిట్ అనిపించుకోవాలి అంటే 40 కోట్ల షేర్ రావాలి, గ్రాస్ కాదు. షేర్ ఏమో 20 కోట్లు కూడా లేదు. ఇంకా 20 కోట్ల షేర్ ఈ టాక్ తో, ఈ రెస్పాన్స్ తో సినిమా తెచ్చుకోవడం అనేది కష్టమైన విషయమే. మండే కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేయలేదు, అటు తమిళనాడులోను ఇటు తెలుగులో కూడా. సో సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టపోయే పరిస్థితి కనపడుతుంది. ప్రాఫిట్స్ లోకి వెళ్లే అవకాశం లేదు. చెప్పేదే ఉంటది. మండే టెస్ట్ లో కరా మూవీ ఫెయిల్ అయింది. మన తెలుగు సినిమాల విషయానికి వద్దాం. గాయపడ్డ సింహం, తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణు ఉన్నారు. శ్రీ విష్ణు గెస్ట్ రోల్ అన్నట్టు లైట్ గా చూపెట్టారు సినిమా ట్రైలర్ లో, కానీ గెస్ట్ రోల్ కాదు, కొంచెం ఇంపార్టెంట్ రోలే. ఎక్స్టెండెడ్ కామియో, మంచి రోల్. ఆ రోల్ కి మంచి పేరు వస్తుంది. కాకపోతే స్క్రీన్ ప్లే కి సంబంధించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ గురించి అందరూ బాగా కంప్లైంట్ చేస్తున్నారు. బాలేదు, సరిగ్గా స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేయలేదు. స్క్రీన్ ప్లే కి సంబంధించి కూడా గట్టిగానే ఈ సినిమా టీమ్ కి విమర్శలు వస్తున్నాయి. ఓవరాల్ గా అయితే ఇంట్రెస్టింగ్ గా లేదు, ఇంప్రెస్ చేసే విధంగా సినిమా లేదు. దాని రిజల్ట్ కలెక్షన్స్ లో కనిపించింది. ఫస్ట్ రోజే సో ఓపెనింగ్స్ తీసుకుంది సినిమా. 2వ రోజున అంతకంటే తక్కువ, 3వ రోజున అంతకంటే తక్కువ, మండే రోజున అయితే ఆల్మోస్ట్ కొన్ని చోట్ల నిల్ కలెక్షన్స్ అనే చెప్పాలి. సినిమాకి జరిగిన బిజినెస్ 8 కోట్లు. 8 కోట్లు ఎందుకు జరిగింది అంటే శ్రీ విష్ణు ఉన్నాడు, శ్రీ విష్ణు రోల్ పెద్దది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి 8 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిపోర్ట్ చేసిన గ్రాస్ 4 కోట్లు కూడా లేదు, షేర్ 2 కోట్లు కూడా లేదు. ఈ పర్ఫార్మెన్స్ తో, ఈ రెస్పాన్స్ తో సినిమా ఇంకా 6 కోట్లు వెనక్కి తెచ్చుకోవడం అనేది అసాధ్యం. నష్టాలు తప్పవు సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి. నష్టం అనే మాట వినపడుతుంది అంటే మండే టెస్ట్ లో గాయపడ్డ సింహం ఫెయిల్ అయిందనే చెప్పాలి. తర్వాత జెట్లీ. ఈ సినిమా షూటింగ్ మొదలవడం కంటే ముందే ప్రమోషన్ మొదలు పెట్టింది. ఈ సినిమా డైరెక్టర్ సినిమా తీయటం కంటే సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బాగా ప్రమోట్ చేశారు, మంచి అటెన్షన్ వచ్చింది. సత్య, రితేష్ రాణా కాంబినేషన్ లో ఓ ఫ్యాంటాస్టిక్ కామెడీ ఎంటర్టైనర్ వస్తుంది అని ఆసక్తి అయితే క్రియేట్ చేశారు. బట్ క్రియేట్ చేసినంత ఆసక్తి సినిమాలో లేదు. రితేష్ రాణా తనకు నచ్చినట్టు తీసుకున్నారు. తను చాలా లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఈ సినిమాని తీశారు అని అర్థం అవుతుంది. చాలా చాలా తక్కువ మందికి,
100 మంది చూస్తే ఒకళ్ళిద్దరికి సినిమా నచ్చుతుంది, మిగతా వాళ్ళందరికీ నచ్చట్లేదు. ఒక 80 మందికి అసలు అర్థమే కావట్లేదు. అది ఈ సినిమా పరిస్థితి. సెకండ్ హాఫ్ బోర్ కొట్టేసిందని చాలా పెద్ద కంప్లైంట్ ఈ సినిమాకి సంబంధించి. కూర్చోలేకపోయామని చాలా మంది మాట్లాడటం వినిపించింది. అలా ఉన్నప్పుడు మంచి కలెక్షన్స్ ని ఎక్స్పెక్ట్ చేయలేం. పర్ఫార్మెన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టపోయే పరిస్థితే. థియేటర్స్ కి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. దానికి సంబంధించి పబ్లిసిటీ అయితే బాగా జరిగింది. పబ్లిసిటీ విషయంలో డోకా లేదు, బాగా చేసుకున్నారు. జెట్లీ మూవీ టీమ్ పబ్లిసిటీ బాగా ప్లాన్ చేసుకున్నారు. పబ్లిసిటీ విషయంగా వాళ్ళు సూపర్ సక్సెస్. రితేష్ రాణా సత్యాన్ని తీసుకుని వండర్ఫుల్ గా పబ్లిసిటీ చేశారు. రిలీజ్ తర్వాత కూడా థియేటర్స్ ఇష్యూ మూలంగా వార్తల్లో నిలిచింది. దాని గురించి కూడా డిస్కషన్స్ నడిచాయి. అయినప్పటికీ అది ఏ విధంగా సినిమాకి ప్రయోజనం అవ్వలేదు, కలెక్షన్స్ రాలేదు. రిలీజ్ రోజున కొన్ని మల్టీప్లెక్స్ చైన్స్ సినిమాని ప్రదర్శించలేదు. అలా చేయడం కరెక్ట్ కాదు అని మైత్రి వాళ్ళు లెటర్ వదిలారు. దాని గురించి మీడియాలో మంచి డిస్కషన్ నడిచింది. రెండో రోజు నుంచి అన్ని చోట్ల ప్రదర్శించారు, అయినా ఉపయోగం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ రోజున కొన్ని చోట్ల ప్రదర్శించకపోయినా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజున అన్ని చోట్ల ప్రదర్శిస్తున్నా కలెక్షన్స్ తగ్గాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమాకి సంబంధించిన టాక్ ఎలా స్ప్రెడ్ అయిందో పబ్లిక్ లో. నెగిటివ్ టాకే స్ప్రెడ్ అయింది. సినిమాకి జరిగిన బిజినెస్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 5.5 కోట్ల వరకు ఉంది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా అరౌండ్ 3 కోట్లు మాత్రమే గ్రాస్ రిపోర్ట్ చేసింది. 1.5 కోటి మాత్రమే షేర్ రిపోర్ట్ చేసింది. మండే రోజున కనిపించిన రెస్పాన్స్ ను బట్టి లాంగ్ రన్ ఉండదు, ఆడియన్స్ కి థియేటర్స్ వచ్చి ఎంకరేజ్ చేస్తారు అన్న నమ్మకం కనిపించలేదు. సో 3 కోట్ల వరకు అయితే ఖచ్చితంగా నష్టపోయే పరిస్థితి కనపడుతుంది సినిమాతో థియేట్రికల్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు. థియేట్రికల్ రన్ కాకుండా మిగతా రైట్స్ తో నిర్మాతలు సేఫ్ అయిపోయి ఉండొచ్చు. బట్ థియేట్రికల్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు మాత్రం నష్టపోయే పరిస్థితి. థియేట్రికల్ బిజినెస్ గా లాభం తీసుకుంటేనే ఆ సినిమాని హిట్ అంటాం, లేకపోతే మండే టెస్ట్ లో ఫెయిల్ అయింది అని చెప్తాం. జెట్లీ మూవీ కూడా మండే టెస్ట్ లో ఫెయిల్ అయిందని చెప్పాలి. పోతే ఎండలు బాగా ఉన్నాయి, ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. చాలా చోట్ల థియేటర్స్ కి ఆడియన్స్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ రావాలని డిసైడ్ అయితే, వాళ్ళకి ఆసక్తి క్రియేట్ అయితే వస్తారు, చూస్తారు. ఏది అడ్డంకి కాదు. ఈ విషయాన్ని ఒక మరాఠీ సినిమా ఇప్పుడు ప్రూవ్ చేసి చూపిస్తుంది. రాజా శివాజీ, రితేష్ దేశ్ముఖ్, జెనీలియా హస్బెండ్, ఆయన డైరెక్ట్ చేసి ఆ సినిమాలో శివాజీ పాత్రలో నటించారు. జెనీలియా కూడా ఆ సినిమాలో ఉన్నారు. ఆ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా మరాఠీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తుంది. చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ రిజల్ట్ ని తీసుకోబోతుంది. ఇంతకు ముందు మరాఠీ బాక్స్ ఆఫీస్ చరిత్రలో ఏ సినిమా కూడా చేయనటువంటి ప్రభంజనాన్ని చేస్తా ఉంది. అంటే శివాజీ సెంటిమెంట్ ఉంటది మరాఠాలో. సెంటిమెంట్ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టు కంటెంట్ కూడా ఉండాలి. సెంటిమెంట్ కంటెంట్ కరెక్ట్ గా కలిసాయి అంటే అద్భుతం జరుగుతుంది. రాజా శివాజీ సినిమాకి సంబంధించి ఆ అద్భుతం నడుస్తుందనే చెప్పాలి. హిందీ వెర్షన్ కూడా ఉంది, కాకపోతే మరాఠా వెర్షన్ నుంచే భారీగా సినిమాకే కలెక్షన్స్ వస్తున్నాయి. 4 రోజుల తర్వాత సినిమా ఇండియా వరకు 40 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేస్తే అందులో 30 కోట్ల గ్రాస్ మహారాష్ట్ర నుంచే ఉంది, 10 కోట్ల గ్రాస్ మిగతా హిందీ వెర్షన్ నుంచి ఉంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం 100 కోట్ల గ్రాస్ అయితే రిపోర్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మరాఠా ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు 100 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. చాలా పెద్ద బ్లాక్ బస్టర్గా ఈ సినిమా రిజల్ట్ తీసుకోబోతుంది. తర్వాత మైఖేల్. గత వారం రిలీజ్ అయిన మైఖేల్ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. వీకెండ్ వరకు సినిమా పర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది. కానీ వీకెండ్ వరకు మైకేల్ జాక్సన్ మీద క్రేజ్ ఉంది కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ పడిపోతాయి, ఉండవు అని చాలా మంది మాట్లాడారు. పెద్ద పెద్ద ఎనలిస్టులు కూడా అదే మాట్లాడారు. కానీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ వీక్ డేస్ లో కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది వరల్డ్ వైడ్ మైఖేల్ మూవీ. అది మైకేల్ జాక్సన్ స్టామినా. మైకేల్ జాక్సన్ అంటే పబ్లిక్ లో ఉన్న ఇష్టం ఎక్కడా తగ్గలేదు. రిలీజ్ అయిన అన్ని చోట్ల సినిమా వండర్ఫుల్ గా పెర్ఫామ్ చేసి 10 రోజుల తర్వాత చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా $450 మిలియన్, దాదాపు 4,000 కోట్లకు పైన కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. ఇంకా నడుస్తుంది. 1 బిలియన్ మార్క్ ని టచ్ చేస్తుందనే ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అవకాశం ఉంది. సూపర్ గా మైకేల్ జాక్సన్ కి ప్రపంచం మొత్తం కూడా నివాళి అర్పిస్తుంది ఈ సినిమాని చూస్తుందని చెప్పొచ్చు. ఇండియాలో కూడా మైకేల్ మూవీ ఇంట్రెస్టింగ్ గా పర్ఫామ్ చేస్తుంది. నియర్లీ 50 కోట్ల గ్రాస్ రిపోర్ట్ అయింది సినిమాకి 10 రోజుల్లో. డబ్బింగ్ వెర్షన్స్ లేకుండా స్ట్రైట్ ఇంగ్లీష్ వెర్షన్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ రిపోర్ట్ చేయడం అనేది సెన్సేషనల్ మ్యాటర్ అని చెప్పాలి. మైకేల్ జాక్సన్ మీద ఉన్న అభిమానం అది. దాన్ని బాగా చాటుకుంటున్నారు, ప్రదర్శిస్తున్నారు ఇండియన్ మూవీ లవర్స్ కూడా. సినిమా ఫుల్ రన్ లో అయితే వరల్డ్ వైడ్ 1 బిలియన్ మార్క్ ని టచ్ చేస్తుంది అంటున్నారు. చూద్దాం ఆ మ్యాటర్ ఎప్పటికీ నిజం అవుతుందో, లేకపోతే 1 బిలియన్ మార్క్ ని టచ్ చేయకుండా ఆగిపోతుందో సినిమా. రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ మాట్లాడదాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.